హాయ్ అండి. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే నేను క్యాబేజీని అయితే బాగా వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే తురుముకుంటున్నానండి. తురుము తీసుకుని అంటే మనకు సన్నగా కట్ చేసుకోవచ్చు, ఇలా తురుమైనా పట్టుకోవచ్చు అండి. మనము మంచూరియా కాబట్టి చాలా సన్నగా ఉండాలండి. ఇక్కడైతే నేను క్యారెట్, క్యాబేజీ రెండు వేస్తున్నానండి. రెండు ఇలాగా సన్నగా తురుమైతే చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఓకే అండి, చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు బయట తెచ్చుకునే కాడికి మనం కొద్దిగా టైం కేటాయించుకొని ఇలాగని చేసుకుంటే ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాబేజీ రెండు అయితే తురుము పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇవి రెండు ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ అయితే చూడండి ఎన్ని వాటర్ వస్తాయి. ఇప్పుడు చూడండి వాటర్ అయితే తీస్తాను నేను. ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా పిండొచ్చు, లేకుంటే చేత్తో అయినా మనము కొద్దిగా తీసుకొని గట్టిగా పిండేస్తే చాలండి. అందులో వాటర్ అనేవి క్యాబేజీలు వాటర్ అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గానే. అలా కొద్దిగా తీసుకొని మొత్తం అయితే వాటర్ పిండేసుకోవాలండి. ఓకే అండి, మొత్తం అయితే అలాగే పిండేసుకుంటున్నాను. చూడండి అసలు ఎన్ని వాటర్ వస్తున్నాయో. ఓకే అండి, ఇప్పుడైతే మొత్తం మళ్ళీ ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. తురుము పట్టేసరికి చాలా సన్నగా వచ్చేసాయి. ఓకే అండి, ఇక్కడైతే పసుపు, కారం, సాల్టు, కొద్దిగా మసాలా పౌడర్ వేసానండి. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్ల రైస్ పౌడరు, ఒక 2 స్పూన్ల శనగపిండి వేసానండి. అంటే మనము అవి ఉంటల్లాగా చుట్టాలి కాబట్టి మనం ఈ పిండి అనేది వేసుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది. మనం నూనెలో వేయంగానే అవి విడిపోకుండా ముద్దలాగా అలాగే ఉంటాయండి. అందుకోసం నేను ఈ రెండు అయితే యాడ్ చేశాను. ఓకే అండి, ఇప్పుడైతే మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చిన్న ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి బాల్స్, చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవగానే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసుకోవాలండి. లైట్గా నూనెలో వేగించుకోవాలండి. రెండు వైపులా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అవి నల్లగా మాడిపోతాయి. ఓకే అండి, ఇక్కడైతే బాగా ఎర్రగా వేగాయండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. ఆ మాత్రం వేగితే సరిపోద్దండి. ఓకే అండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు. ఇప్పుడు అదే కడాయిలో నూనె మొత్తం తీసేసి మనకు ఎంత నూనె కావాలో అంత నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఒక్క రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి టమాటా సాస్ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర టమాటా సాస్ లేదు, అందుకని నేను ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. టమాటా జ్యూస్ చేశాను. సో ఇప్పుడు అదైతే యాడ్ చేస్తున్నానండి. ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు అండి. టమాటా సాస్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక టమాటాని తీసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ అనేది వేసుకోవచ్చండి. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదిగోండి టమాటా పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా ఒక చిటికెడంత సాల్ట్ వేసుకోవాలండి. ఒక చిటికెడంత పసుపు, ఒక చిటికెడంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా డార్క్ సోయా సాస్ ఉంటే వేసుకోవచ్చండి, అంటే మనకు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది. అవి వేయంగానే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మనం తింటుంటే. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి అసలు ఎంత చిక్కగా ఉందో. టమాటా సాస్ వేసినా సరే, టమాటా మనం ఇలా జ్యూస్ లాగా చేసుకుని వేసుకున్నా సరే బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడైతే నేను డార్క్ సోయా సాస్ వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చూడండి కలర్ అయితే షేడ్ అయిపోయింది అప్పుడే.
ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని వేసుకోవాలండి. 1 బై 1 ఒక్కొక్కటి వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ అయితే సిమ్ మీదనే పెట్టేశానండి. ఒక 5 నిమిషాలు కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవచ్చు, లేదంటే ముందుగా అయినా బంద్ చేసుకోవచ్చండి. ఓకే అండి, వేడి వేడి వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. అసలు ఇంత సింపులా అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి మనకే. చూడండి, అదే బయటికి వెళ్తే 80 రూపాయలు తీసుకుంటారండి. సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే వేరే అండి. ఓకే అండి, ఇక్కడైతే వేడి వేడి వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. పైన ఆనియన్స్తో డెకరేషన్ చేసుకున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అసలు అంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.